మన భారతదేశంలో మహిళల్లో ఎక్కువగా వ్యాపిస్తున్న క్యాన్సర్లో రెండవది సర్వైకల్ క్యాన్సర్. దీనినే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ అనేది ప్రధానంగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే లైంగిక సంక్రమణ వల్ల వస్తుంది. ప్రజెంట్ మన ఇండియాలో 2023 లెక్క ప్రకారం 1,27,000 మంది పైగా ఈ కొత్త కేసులు అనేది నమోదయ్యాయి. అలాగే 79,000 పైగా మరణాలు కూడా వచ్చాయి. దీనిని బట్టి మీరు గమనించండి ఈ వైరస్ అనేది ఎంత ప్రమాదమో. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది చాలామందికి లైంగికంగా కానీ జీవితంలో చాలామందికి చురుకుగా ఉన్న వాళ్ళకి జీవితంలో ఏదో ఒక టైంలో ఈ వైరస్ అనేది సోకవచ్చు. ఈ వైరస్ అనేది శరీరంలో ఎంటర్ అయిన తర్వాత చాలా సందర్భాల్లో శరీరం ఈ వైరస్ను ఫైట్ చేసి దాన్ని బయటికి పంపిస్తుంది. ఒకవేళ ఈ వైరస్ కనుక ఎక్కువ కాలం కనుక ఉంటే కనుక ఇది ఇన్ఫెక్షన్ కింద మారి సర్వైకల్ క్యాన్సర్ కింద వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది సార్ అంటే మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. ఈ వైరస్ అనేది హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఎక్కువ కాలం మన బాడీలో ఉంటే ఇది ఇన్ఫెక్షన్ కింద మారి క్యాన్సర్ కింద వస్తుంది. సో ఈ క్యాన్సర్ అనేది చిన్న వయసులోనే చాలామందికి వివాహం కావడం వల్ల కానీ ఎక్కువ మందితో లైంగికంగా కలవడం వల్ల ఈ వైరస్ అనేది సోకవచ్చు. చాలామందికి స్త్రీలలో ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది అంటే రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉండడం వల్ల కూడా ఈ వైరస్ అనేది పెరుగుతుంది.